ఐఎమ్ గాయత్రి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము సింపుల్ అండ్ ఈజీగా 2 షేడ్స్ యూస్ చేసి ఐసింగ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. అండ్ ఐసింగ్ టిప్స్ మొత్తం నేను ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాను అనమాట. మన కేక్ బోర్డ్ మూవ్ అవ్వకుండా ఉండాలి, మనకి ఫినిషింగ్ నీట్గా రావాలంటే ఫస్ట్ మనం ఒక టిష్యూ పేపర్ని మనం నీళ్ళల్లో తడుపుకొని నార్మల్ టర్న్ టేబుల్ మీద వేసుకొని దాని మీద కేక్ బోర్డ్ పెట్టుకున్నామంటే మనకు కేక్ బోర్డ్ కానీ కేక్ కానీ అస్సలు మూవ్ అవ్వదండి, చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను నా స్పాంజ్ కొంచెం పైన లేయరు డ్రైగా ఉన్నట్టు అనిపించింది, నేను అందుకని డబుల్ సైడ్ షుగర్ సిరప్తో వెట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ ట్రిక్ ఏమంటే మీకు ఇన్ కేసు స్పాంజ్ అనేది కొంచెం ఎక్కువ స్పంజీగా లేకుండా స్మూత్గా లేకుండా వచ్చిందంటే మీరు షుగర్ సిరప్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు అనమాట. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కూడా మనకు అది ఎక్కువ డ్రై అవ్వకుండా అండ్ మనకు కూల్ కేక్ అనేది టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. అందుకని నేను షుగర్ సిరప్ కొద్దిగా డబుల్ సైడ్ అప్లై చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఐసింగ్ చేసుకుంటున్నానండి. నేను ఫస్ట్ లేయర్ ఇచ్చిన తర్వాత నేను దాని సైడ్స్లో కూడా ఆ క్రీమ్తోనే కవర్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల మనకు ఏదన్నా క్రమ్స్ ఉంటే ఫుల్గా కోటింగ్ అవుతుంది అండ్ గ్యాప్స్ ఏదన్నా ఉన్నా కూడా కానీ మనము ఫిల్ చేసేస్తామన్నమాట ఇక్కడ. అండ్ మనకు దాంతోపాటు ఏదన్నా కొద్దిగా అప్ అండ్ డౌన్ అంటే చాలామందికి కేక్ స్లైజింగ్ చేయడం అనేది ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ సేమ్ సైజులో రాదనమాట. అలా సైజు డిఫరెన్స్లో ఉన్నప్పుడు లేకపోతే కేక్ విరిగిపోయినప్పుడు ఏమంటే ఇలా సైడ్స్ కూడా కవర్ చేయడం వల్ల మనకు మంచిగా అక్కడ గ్యాప్స్ ఏమన్నా ఉంటే మనకు లాక్ చేసి ఫిల్ చేస్తుంది అనమాట. మనం క్రీమ్ అనేది ఫిల్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నా స్పాంజ్ చూడండి ఎంత స్మూతీగా ఉంది, నాకు అంత ఎక్కువ షుగర్ సిరప్ పట్టదు అండ్ కూల్ కేక్ అయినా నేను ఎక్కువ తడపనమాట. మనకు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత డ్రై అవ్వకుండా ఉంది అంటేనే మనకు కేక్ స్పాంజ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మన కేక్ స్పాంజ్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత డ్రై అవుతుంది అంటే మన కేక్ స్పాంజ్ డ్రైగా ఉన్నట్టు అనమాట. మన షుగర్ సిరప్ కొద్దిగా ఎక్కువ వేయాలని అర్థం అనమాట. ఇప్పుడు నేను ఫైనల్ లేయర్ పెట్టేసి మంచిగా కోటింగ్ ఇస్తున్నాను అనమాట. నేను ఎక్కువ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఇక్కడ మీకు, బట్ నేను డబుల్ షేడ్స్ యూజ్ చేసినప్పుడు అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదండి. నేను ఎలా చేస్తున్నా దాన్ని అలానే చూపించాను అనమాట. నేను ఇప్పుడు ఉన్న దాంతోనే సైడ్స్ కూడా కవర్ చేసేసి నీట్గా కేక్ బోర్డ్ని తుడిచేస్తున్నాను అనమాట. తుడిచిన తర్వాతనే మనం కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట, లేకపోతే అది ఎక్కువ డ్రై అయిపోయి మళ్ళీ తొడవడానికి కష్టమైపోతుంది. ఇప్పుడు నేను కొద్దిగా క్రీమ్లో బ్లూ కలర్ అనేది యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. నేనైతే జెల్ ఫుడ్ కలరే యాడ్ చేస్తున్నానండి. నేను పైపింగ్ బ్యాగ్ ఎప్పుడు కానీ చిన్న సైజులోనే తీసుకుంటానండి, మోస్ట్లీ స్మాల్ మీడియంలోనే తీసుకుంటానమాట. ఎందుకు అంటే మన చేతిలో వామ్ అంటే వేడిగా ఉంటుంది కదా, ఆ వేడికే మన క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది. మనం ఎక్కువ పెద్ద సైజు తీసుకున్నామంటే ఎక్కువ ఫిల్ చేయాల్సి వస్తుంది. దాని త్రూ ఏమంటే మనకు క్రీమ్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది. మనం ఏం వర్క్ చేయాలనుకుంటామో అది నీట్ ఫినిషింగ్ రాదనమాట. సో ఎప్పుడు కానీ సైజు చిన్నదిగా తీసుకోండి పైపింగ్ బ్యాగు. ఇప్పుడు నేను ఒక్క పైపింగ్ బ్యాగ్లో బ్లూ కలర్ అండ్ ఒక్క పైపింగ్ బ్యాగ్లో వైట్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ డౌన్ సైడ్ కేక్లో నేను వైట్ అనేది నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇచ్చేసాను అనమాట. నెక్స్ట్ బ్లూ, నెక్స్ట్ వైట్, నెక్స్ట్ బ్లూ అలా ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు దీనివల్ల మనకేమంటే మనకు కావాల్సిన టెక్స్చర్ అండ్ ఫినిషింగ్ నీట్గా వస్తుందండి పైపింగ్ బ్యాగ్ యూస్ చేయడం వల్ల. బిగినర్స్కి అయితే ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట ఈ ట్రిక్. ఇప్పుడు చూడండి నేను స్క్రాపర్ తీసుకున్నాను. స్క్రాపర్ ఎప్పుడు కానీ కేక్ కన్నా ఈక్వల్ సైజ్ అన్నా ఉండాలి, పెద్ద సైజ్ అన్నా ఉండాలి. కేక్ కన్నా చిన్న సైజ్ అస్సలు ఉండకూడదండి, అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక్క కోట్ అలా చేసే కొందరికి చూడండి మనకి ఎంత మంచి ఫినిషింగ్ అనేది వచ్చేసిందో. ఇలా మీరు కూడా చేశారంటే మీకు కూడా ఎంతే ఫినిషింగ్ అనేది వస్తుంది. నేను మళ్ళీ మధ్యలో స్క్రాపర్ని నీట్గా తుడుచుకొనే దాని మీద మళ్ళీ ఫినిషింగ్ అనేది ఇచ్చుకోండి. నాకు పైన కూడా బ్లూ కలరే కావాలి, బట్ మీకు చూపించడానికి కోసమని నేను ఒక చిన్న పైన కూడా ఇలా మనము డబుల్ షేడ్స్ ఎలా ఇచ్చుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక్క లేయర్లో సేమ్ మనము కింద కేక్లో ఎలా ఇచ్చామో అంటే సైడ్స్లో అలానే పైన కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఒక లేయర్ వైట్, ఒక లేయర్ బ్లూ అలా ఇచ్చుకొని మనము దాన్ని స్క్రాపర్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి నేను ఒక్కసారి స్క్రాప్ చేసి ఎక్స్ట్రా క్రీమ్ అంతా తీసేసాను అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఇలానే మనం 2 to 3 టైమ్స్ కోటింగ్ ఇలా చేసుకున్నాము అంటే ఇలా మనకు నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఐ హోప్ మీకు బాగా అండర్స్టాండ్ అయిందని అనుకుంటాను. మీకు ఈ డిజైన్ కావాలంటే మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నాకైతే బ్లూ కలర్ కావాలని చెప్పాను కదా, దానైతే నేను పైన ఫిల్ చేసేసుకుంటున్నాను అనమాట. పైన నేను ఫినిషింగ్ చేసుకున్న తర్వాత నేను స్క్వేర్ టైప్లో ఇచ్చేస్తున్నాను అనమాట. అంటే స్పైరల్ ఫినిషింగ్ కావాలన్నమాట నాకు, దానైతే ఇక్కడ నేను ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఒక పైపింగ్ బ్యాగ్లో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ
వైట్ కలర్ అనేది వేసుకున్నాను. హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ బ్లూ కలర్ అనమాట. అంటే ఒకే పైపింగ్ బ్యాగ్లోనే నేను డబుల్ కలర్ ఫిల్ చేశాను అనమాట. దాంట్లో నేను రోసెట్స్ వేస్తుంటే ఇక్కడ చూడండి మనకు హాఫ్ ఆఫ్ ద కలర్ బ్లూ అండ్ వైట్ డబుల్ షేడ్లో వచ్చేసింది అనమాట. దాంట్లోనే నేను చిన్న స్టార్స్ కూడా పెడుతున్నాను అనమాట. దాంట్లో చూడండి మనకు హాఫ్ వైట్ హాఫ్ బ్లూ మంచి కలర్ షేడింగ్ అనేది మనకు దొరికిపోతుంది అనమాట. మీరు బ్లూవే కాదండి, మీరు మీకు ఇష్టం వచ్చిన కలర్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు. నేను సేమ్ నాజిల్తోనే ఇలా కింద కూడా డిజైన్ అనేది వేసుకుంటున్నాను అనమాట. నాకు ఈ ఎగ్జాక్ట్ నాజిల్ పేరు ఏమని తెలియదండి. ఆ నాజిల్ అయితే యూస్ చేసి చిన్న చిన్న స్టార్స్ అయితే పెట్టుకుంటున్నాం అనమాట. కస్టమర్ ఏది పిక్ ఏం పెట్టలేదండి, ఇది నేనే చేసిన డిజైన్ అనమాట. మీకు ఈ వీడియోలో ఈ డిజైన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి మీ సజెషన్ కూడా నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు కస్టమర్ ఇచ్చిన పేరు అంటే బర్త్డే బాయ్ పేరు రాసేస్తున్నాను అనమాట. నేనైతే ఇది న్యూట్రల్ జెల్లో పర్పుల్ కలర్ మిక్స్ చేసుకున్నాను. ఆల్రెడీ ఉన్నింది నా దగ్గర, దాన్ని వాడి నేను నేమ్ అనేది యూస్ చేసుకొని సింపుల్గా అక్కడక్కడ డాట్స్ పెట్టేసుకుంటున్నాను. దాని తర్వాత నా దగ్గర హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఉన్నిందండి, దాన్ని కూడా మధ్యలో ప్లేస్ చేసుకొని మనము కేక్ని అయితే ఫినిష్ చేసాము. మీకు ఈ వీడియో అండ్ ఈ కేక్ డిజైన్ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఏమన్నా డౌట్స్ లేకపోతే మీకు ఏమన్నా బాగాలేదు బాగుంది ఏదనిపించినా నాకు కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.